హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు కదా. తప్పెవరిది ఇట్స్ మీ లయ ఇంకా సుజీ కలెక్షన్స్. వీళ్ళిద్దరిలో తప్పెవరిది? అసలు వీళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా? వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అది సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. అది కూడా నేను చూశాను. అందుకే ఇంకా ఈ టాపిక్ తీసుకొచ్చాను. అసలు ఈ టాపిక్ తీసుకురావడానికి రీజన్ ఏంటనేది ఫస్ట్ చెప్తాను. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, అసలు తప్పెవరిది అనేది అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, అసలు ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉన్నారు అంటే జనాలు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ని ఎక్కువగా చూస్తున్నారు. ఫస్ట్ అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి జస్ట్ రివ్యూస్ ఇస్తేనే వాళ్ళకి ల్యాక్స్లలో వ్యూస్ వచ్చి జస్ట్ ఒక వీడియోతోనే మోనిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. తర్వాత అలెక్య చిట్టి పికిల్స్ గురించి కాంట్రాస్ట్గా చేసి తర్వాత ట్రోల్స్ చేసి అలా కూడా చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. మోనిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ట్రెండింగ్ టాపిక్ వాళ్ళందరూ చేసేది ఏంటి? ట్రెండింగ్ టాపిక్ని తీసుకుంటున్నారు వాళ్ళ కంటెంట్గా. ట్రెండింగ్ టాపిక్ని తీసుకోవడం వల్ల జనాలు కూడా త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు అంటే ఇద్దరి మధ్య అయినా గొడవ జరిగితే చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికి చాలా క్యూరియాస్గా చూస్తూనే ఉంటారు. అలాంటి వీడియోసే ఎక్కువగా చూస్తున్నారు. మనం ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఇది తీసుకోండి అది తీసుకోండి, లేదంటే ఇప్పుడు కుకింగ్ వ్లాగ్స్ అయినా ఇలా చేస్తే బాగుంటుందని మనం ఎంత బాగా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టినా కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా చాలామంది ఇలా ఛానల్ పెడితే గ్రోత్ అవుతుంది ఇలాంటి సెట్టింగ్స్ అలా అవి ఎవరు చూడట్లేరండి. జస్ట్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు జనాలు అంటే గొడవలు జరిగేవి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అలాంటివి పెడితే చాలా వ్యూస్ వస్తున్నాయి. మాకు పక్కింటి ఆంటీకి గొడవ అయింది అలాంటి వీడియోస్ అయితే బాగా చూస్తూ ఉంటారు, బాగా చూస్తున్నారు కూడా. వ్యూస్ కూడా వాటికి ల్యాక్స్లలో వస్తున్నాయి. ఒక్క వీడియోతోనే మోనిటైజేషన్ అవుతున్నాయండి. అందుకే నేను కూడా ట్రెండింగ్ టాపిక్నే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇలా అయితే ఎన్ని వీడియోస్ తీసినా కూడా వేస్ట్ అండి. అవి అసలు చూడట్లేరు. జస్ట్ 150 వ్యూస్, 200 వ్యూస్, 100 వ్యూస్, 90, 50 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. అసలు ఎవరు చూడట్లేరు. అందుకే మనం కూడా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ తీసుకుందామని చెప్పైతే ఈ టాపిక్తో వచ్చేసాను. ఓకే, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే సుజీ కలెక్షన్స్ ఇంకా ఇట్స్ మీ లయ వాళ్ళిద్దరూ, ఒకవేళ మీరు వాళ్ళ వీడియోస్ చూసి వస్తే మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అంటే సుజీ కలెక్షన్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇట్స్ మీ లయ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఆవిడ ఏం చేశారు, ఇట్స్ మీ లయ నాకు డ్రెస్సెస్ పంపించండి, ఇలాగా నేను మీ డ్రెస్సెస్ని కొలాబ్ చేస్తాను, అదే ప్రమోషన్ చేస్తాను అండి, నాకు పంపించండి అని చెప్పి మెసేజ్ చేశారన్నమాట. ఈవిడ సుజీ కలెక్షన్ ఆమె ఏం చేశారు, సరేలే ఇలా పంపిస్తేనే మనం కూడా కొంచెం సేల్ అవుతాయి కదా అని చెప్పి అయితే పంపించారన్నమాట. పంపించి ఎన్ని మంత్స్ అవుతుంది? 8 మంత్స్ అవుతుందంట. 8 మంత్స్ నుంచి అసలు వీడియో తీయట్లేరంట, అసలు ప్రమోషన్ చేయట్లేరంట. ఎందుకు అని చెప్పి అడిగితే మాత్రం ఏదో ఒక రీజన్ చెప్తున్నారంట. వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు, దాని కింద బాటం లేదు, అది ఇది అని చెప్పి పిల్లలు సతాయిస్తున్నారు, నాకు కుదరట్లేదు వీడియో తీయడం అని చెప్పి అండ్ డిలే చేస్తూ వస్తున్నారంట. ఇంకా సరేలే ఇలా చేసేలాగా లేదు అని చెప్పి ఇంకా ఈవిడ ఏం చేశారు, ఆవిడ గురించి ఒక వీడియో తీశారన్నమాట యూట్యూబ్లో. ఎలా అంటే వీళ్ళు పైసలు తీసుకొని మోసం చేస్తున్నారు అని చెప్పి. ఇట్స్ మీ లయ కూడా ఒక రియాక్ట్ అయ్యి ఒక వీడియో తీశారు. ఏంటంటే మేము పైసలు తీసుకొని మోసం చేస్తున్నామా, పైసలు ఎన్ని తీసుకున్నాం మేడం మీ దగ్గర, లక్షల్లో తీసుకున్నామా, ఏం తీసుకున్నామని చెప్పి. ఈ సుజీ కలెక్షన్ ఆవిడ మొత్తం క్లారిటీగా ప్రూఫ్స్తో సహా అన్నీ చెప్పారు, తను అన్ని కరెక్ట్గా చెప్పారు. కానీ తమ్నెయిల్లో మాత్రం పైసలు తీసుకొని మోసం చేశారు అనేది ఒక మిస్టేక్ చేయడం వల్ల ఇట్స్ మీ లయ ఏమంటుంది, తను ఏడుస్తుంది. అసలు ఆ వీడియోలో ఏడవడం ఎందుకు చెప్పండి, తను ఎలా కష్టపడ్డామో అదంతా చెప్పడం అనవసరం. కానీ అసలు ఎందుకు ప్రమోషన్ ఎందుకు చేయలేదు, రీజన్ చెప్తే సరిపోతుంది కదా. తను ఎందుకు చేయలేదంటే వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు, పిల్లలతో కుదరట్లేదు అది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, చేయడం కుదరనప్పుడు రిటర్న్ చేయొచ్చు కదా. రిటర్న్ చేయలేదు. అలాగే ఆవిడ మనీ అడిగిందంట, రిటర్న్ చేయలేదు కదా. ఓకే, వాటికి కాస్ట్ అయితే 1000 పడుతుంది, ఆ 2 డ్రెస్సెస్కి 1000. అందుకే ఇంకా మాకు 1000 రూపీస్ అయినా ఫోన్పే చేయండి అని చెప్పి అడిగారంట. అడిగితే ఈవిడేం చెప్పారంట, 1000 వాటికి 1000 రూపీస్ పెట్టొచ్చా, 150కి 2 వస్తాయి కోటిలో అదే డ్రెస్సెస్, అసలు క్వాలిటీ లేవు అని చెప్పి, అసలు క్వాలిటీయే బాగాలేదు, అసలు అలా ఎలా ఇస్తాము మేము 1000 రూపీస్ అని అంటున్నారంట.
1000 రూపీస్ ఇవ్వలేదు, నువ్వు కొలాబ్ చేయలేదు, మరి ఎందుకు తల్లి తీసుకున్నావు డ్రెస్సెస్? అసలు డ్రెస్ తీసుకోకుండా ఉండాల్సింది కదా, తనే అడిగి మరి తీసుకుంది, మరి కొలాబ్ చేయలేదు, డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు, ఎవరికైనా చాలా కోపం వస్తుంది కదా. ఇంకా అందుకే ఆ సిస్టర్ అయితే వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు రియాక్షన్ వీడియో ఏం పెట్టారు, చాలా ఏడుస్తూ పెట్టింది ఆవిడ. ఎందుకు ఏడవడం చెప్పండి, ఎవరిదైనా పైసలే కదా, 150 అయినా ఓకే తీసుకున్న వరకు బాగానే ఉంది. వాళ్ళకి ఇంకా 150కే వస్తాయి 2 డ్రెస్సెస్, నాకు కోటీలో అది దాన్ని ఎందుకు చెప్పడం, నువ్వే వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, మరి ఎందుకు అడిగావు? అడిగి మరి మళ్ళీ దండించుకోవడం అంటే ఇదేనేమో. మరి అడిగింది ఆవిడే, మళ్ళీ చేయకుండా డిలే చేస్తుంది ఆవిడే. ఇంకా అందుకే ఆమె కోపం వచ్చేసి ఆమె అయితే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేయగానే ఆవిడకి ఎలా ఉండేవాళ్ళంటే ఫాలోవర్స్, నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, వ్యూస్ ఒక వీడియోకి అయితే 2000, ఒక వీడియోకి 500 వ్యూస్ అలా ఉండేవి. ఈ వీడియో రిలీజ్ చేసిన జస్ట్ 2 డేస్లోనే అది ల్యాక్స్లలో వెళ్ళిపోయిందండి. ఇంకా ఆవిడకి ఛానల్ మానిటైజేషన్ అయ్యే ఉంటుంది. అప్పుడు ఇట్స్ మీ లయ ఏమన్నది, నా పేరు వాడుకొని నువ్వు వ్యూస్ పెంచుకుంటున్నావు కదా, నీకు ముష్టేస్తున్నా ఇల్లు అని అన్నది. ఆ సుజీ కలెక్షన్ సిస్టర్ ఏమంటున్నారంటే, నా డ్రెస్సెస్ తీసుకొని నువ్వు వీడియోస్ చేసావు కదా, నీకు ముష్టేస్తున్నాను, నా డ్రెస్ తీసేసుకోపో అని అన్నారు. మళ్ళీ ఇట్స్ మీ లయ ఏం చెప్పారంటే, బాటమ్ లేదు నాకు అది అని చెప్పి అదే డ్రెస్ మీద రీల్స్ కూడా చేశారు వాళ్ళ హస్బెండ్తో కలిసి. అది ఆవిడ ప్రూఫ్స్తో సహా దొరకబట్టి అన్ని చూపించారు వీడియోలో. ఇంకా తను పకడ్బందీగా దొరికిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఆవిడైతే ప్రూఫ్స్తో సహా అయితే వీడియో అయితే రిలీజ్ చేశారండి. ఇంకా ఈవిడైతే ఏడుస్తుంది, మా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేశారు అది ఇది అని చెప్పి చాలా గొడవ రచరచ చేస్తున్నారు. నేనైతే ఇట్స్ మీ లయ అదే మిస్టేక్ అని అయితే 100% చెప్తానండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఫిక్స్ అయ్యాను నేను, ఎన్నో పొగడతలు వస్తాయి, తిట్లు వస్తాయి, అవన్నీ తట్టుకునే ధైర్యం శక్తి ఉండాలని. నేను కూడా అవన్నీ ఫేస్ చేసే శక్తి నాకుంది. మీరు తిట్టినా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇట్స్ మీ లయదే 100% తప్పు కాబట్టి. ఆవిడ అడగడం ఎందుకు, మళ్ళీ చేయకపోవడం ఎందుకు, జస్ట్ ఒక 1 minute షార్ట్లో చెప్పినా పర్లేదు, అయిపోతుండే కదా, ఎందుకు ఇక్కడి వరకు తెచ్చుకున్నారో ఏంటో మరి. ఓకే, మరి మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి సబ్జెక్ట్స్తో, మంచి టాపిక్స్తో, ట్రెండింగ్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.